సాక్షి పేపర్ రాసింది. సాక్షి పేపర్ని మనం ఖండించాల్సింది, ఎందుకంటే సాక్షి పేపర్ ఎటువంటి వార్తలు రాస్తాం మనకు అందరికీ తెలుసు, అభూత కల్పనలు ఉంటాయి. కాశీరావు అనే అతన్ని కలుపుకోపో అని చెప్పాలా, లేకపోతే నువ్వు పిఓసి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చెప్పమని చెప్పాలి. అంతే. రీసెంట్ గా ఆయన మీద కొన్ని భూ వివాదాలు అయితే రావట్లేదు. కోటి వెంకటేశ్వర్లు చాలా మంచి వ్యక్తే, కానీ పార్టీకి ఎక్కువ ఉపయోగపడేది అంటే ఇవాళ బాధతో మాట్లాడుతున్నాను నేను. నెల్లూరు జిల్లా అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన జిల్లా, ఆయన పెరిగిన జిల్లా. చిరంజీవి గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు. అట్లా బాధపడకూడదండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యూ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ వ్యక్తి నమ్మే సిద్ధాంతాలు, ఆ పార్టీ సిద్ధాంతాలని మనం దాన్ని కట్టుబడి ఎటువంటి తప్పు చేయకుండా. అంటే మిమ్మల్ని ఆపితే నాగబాబు గారు అవుతారు. పార్టీలో ఒక లైన్ అంటే కళ్యాణ్ గారు ఒక రైట్ హ్యాండ్ ని లేదా లెఫ్ట్ హ్యాండ్ గా ఉండేటువంటి ఒక వింగిని ఆపేద్దాం అనే ప్రయత్నం జరుగుతుంది అనేది కొంతమంది వాదన. అటువంటి కుట్రలు నేను జరుగుతాయని అనుకోను. అందులోనూ నాగబాబు గారి మీద. నాగబాబు గారు ఒక నిస్వార్థమైన జనసైనికుడు. నేను ఒక జనసైనికుడిని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడే వ్యక్తి. ఎమ్మెల్యే దగ్గర నేను పోతే పనులు కావాలా, నాకే పనులు కావాలా అనే ఏదైతే ఈ ధోరణి ఉందో, వీళ్ళ గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. వీళ్ళు పార్టీని ఎదగనీరు, వీళ్ళు చేయరు. వీళ్ళ చేసేదంతా కూడా ఏంటంటే, పార్టీలో పోలీసు వాళ్ళు వాళ్ళని అడిగారు, అయ్యా మీకు భూమి ఏ విధంగా వచ్చింది చెప్పండి అంటే ఈ కాగితం తెచ్చిచ్చారు. వీళ్ళు ఏదైతే రెఫరెన్స్ ఇచ్చున్నారో ఆ రెఫరెన్స్ వేరే ఫైల్కి సంబంధించింది, ఇది తప్పుడు, ఈ సంతకం మరోది కాదు, ఇది కూడా తప్పుడు లేకే, ఈ రెండు కూడా ఫోర్జరీ చీటింగ్ కింద కేసు పెట్టమని చెప్పి కేసు పెట్టి ఒకరిని అరెస్ట్ కూడా చేయడం అయింది. రాజకీయంగా ఏదో నన్ను దెబ్బతీయడానికి ఏదో బురద జల్లేస్తే. బయట వాళ్ళకన్నా మీ మీదే కొంతమంది ఈ మధ్యన కొంచెం ఆరోపణలు వచ్చాయి. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు ఉన్నారు. రీసెంట్గా ఆయన మీద కొన్ని భూ వివాదాలు అయితే రావడం జరిగింది. దాని మీద ఆయనతోనే కొన్ని కీలకమైనటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు చూసుండొచ్చు, రీసెంట్గా మీరు కొన్ని భూములు ఆక్రమించారు, అది కూడా ఎస్సీ భూములను ఆక్రమించారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి సార్ సడన్ గా ఒక్కసారిగా మీ మీద రావటం ఏంటి? అది కూడా జనసేన పార్టీ నాయకులుగా మీ నుంచి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, జనసేన అంటేనే నిజాయితీగా ఉంటారు, కానీ మీ మీద ఎలాంటి నింద రావటం ఏంటి? చాలా బాధాకరం అండి అటువంటి మాట మాట్లాడడం. ఫస్ట్ రెండు విషయాలు. భూ ఆక్రమణ అనేది తప్పు, అందులోనూ ఎస్సీ భూములు అనేది ఇంకా తప్పుడు మాట. ఎందుకంటే ఆ భూములు మావి, నేను ఎవరి భూములు ఒక్క సెంటు కూడా ఎవరి భూము ఆక్రమించలేదు. ఏ భూములు అయితే మీరు మాట్లాడుతున్నారో అవి 1999లో మేము కొనుక్కున్నాం. పోలబోయిన ఆశేష అనే వ్యక్తి దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్. అప్పటి నుంచి మేము పొజిషన్లో ఉన్నాం. ఈ పోలబోయిన ఆశేష అనే వ్యక్తి 1959లో ఈ భూమిని కొన్నారు. ఎవరి దగ్గర నుంచి కొన్నారంటే, ఒక ఫ్యామిలీ, ముస్లిం ఫ్యామిలీ, షేక్ రసూల్ సాబ్ అనే ఒక కుటుంబం దగ్గర నుంచి. ఆయన దాన్ని 1959లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తో కొనుక్కున్నారు. ఆయన అప్పటి నుంచి కూడా ఆయన కొనుక్కున్న వ్యక్తిగా ఆయన షేక్ రసూల్ సాబ్ అని ఆయన ఎస్సీ కాదండి, ముస్లిం. 1959 వాళ్ళ కుటుంబం నుంచి కొన్నారు. ఈయన యాదవ, ఈయన బీసీ. ఈయన మాకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీద అమ్మారు. అమ్మింది ఎప్పుడు? 1999లో. మేము 1990 నుంచి పొజిషన్లో ఉన్నాం. దాదాపు 20 ఏళ్ళు పైన. 1999లో పొజిషన్లో ఉన్నామంటే మీకు చూడండి, 25 ఏళ్ళ నుంచి ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము వ్యవసాయం చేసాం. వ్యవసాయం చేసినప్పుడు వీటిని కొలాటరల్ సెక్యూరిటీగా స్టేట్ బ్యాంక్లో పెట్టాం. తర్వాత యాక్సిస్ బ్యాంక్లో పెట్టి 2014, 2015లో యాక్సిస్ బ్యాంక్ నుంచి ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ అయినాయి. ఒక బ్యాంక్ లో మనం పెట్టామంటే వాళ్ళు లీగాలిటీ, పెద్ద బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ, వాటి లీగాలిటీ చూడకుండా పొజిషన్ లో మనం లేకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. మరి ఈ వివాదం అంతా ఎందుకు వచ్చింది? ఇది రాజకీయ పూరితమైన వివాదం. ఇది బురద జల్లేసి మనం బురద జల్లుకుంటాం, బురద తుడుచుకుంటాం అని చెప్పి ఒక ఆరోపణ తప్ప దీనికి వివాదం వెనక ఏముందంటే, రాజకీయాన్ని కొంచెం పక్కకు పెడితే అక్కడ కొంతమంది వడ్డెర కులానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్స్ తో ఈ భూమిని కొంతమందికి అమ్మడం జరిగింది. వివాదం ఏంటంటే, ఎవరో అమాయకులు ఎవరైతే ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారో వాళ్ళ దగ్గర భూములు కొన్నారు. మా దగ్గర వేరే వాళ్ళకి అమ్మారు.
మా భూమిని ఫాల్స్ డాక్యుమెంట్స్ చేసి ఓకే ఇది మాకు గవర్నమెంట్ డీఫామ్ ఇచ్చింది అని చెప్పి ఓకే డీఫామ్ పట్టాను అమ్ముతున్నాం అని చెప్పి ఒక 11-14 మందికి అమ్మారు. ఓకే ఒకవేళ వాళ్ళు కొన్నా కూడా ఆ మోసపోయింది ఎవరి దగ్గర, ఎవరైతే మోసం చేశారో ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారో వాళ్ళ దగ్గర మోసపోయారు. కానీ మేము ఎవరికి 1 సెంటు భూమి అమ్మలేదే. ఓకే మరి మా మీద ఆరోపణలు ఏంటి? మేము ఆక్యుపై చేసామనేది అంటే ఏం చేశారంటే ఎవరైతే ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఎవరికైతే ఇతరులకు అమ్మారో వాళ్ళు మా భూమి మీదకి వచ్చి ఈ కబ్జా ప్రయత్నం చేశారు. ఈ కబ్జా ప్రయత్నం ఏ విధంగా చేశారంటే ఈ 1 రూమ్ 10 హట్స్ లాగా కడతారు, ఒక చిన్న రూమ్ లాగా కట్టేసి ఇదిగో మేము ఈ రూమ్ ఆక్యుపేషన్ ఉన్నదని చెప్పడానికి ట్రై చేసినప్పుడు 2023లో ఒకసారి మేము ఎదుర్కొన్నాం. అప్పుడు మన గవర్నమెంట్ లేదు, వైసీపీ గవర్నమెంట్లోనే వాళ్ళని ఎదుర్కొని అప్పుడు కూడా దాన్ని తొలగించి కాంపౌండ్ వాళ్ళు కట్టపోతే కొంచెం కట్టిన తర్వాత అప్పట్లో గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసి కొంచెం ఆపిచ్చారు. కానీ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు వాళ్ళ మీద, ఎవరైతే ఆక్యుపై చేశారో అన్నీ కూడా రికార్డు. మళ్ళీ 2025లో ఏప్రిల్ మేలో మళ్ళీ ట్రై చేశారు ఇట్లా కట్టడానికి ట్రై చేసినప్పుడు మేము వాటిని అంతా తొలగించి మేము ఎస్పీ దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి మేము ఇట్లా పదే మా భూమిని ఆక్యుపై చేయడానికి దొంగ డాక్యుమెంట్ల మీద ఇది ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 10-11 మందికి అమ్మారు కాబట్టి ఈ కొనుక్కున్న వాళ్ళు తెలియక మాకు అమ్మారు మేము వస్తామని చెప్పి వస్తున్నారు. ఈ భూమి మీద మేము కాంపౌండ్ వాళ్ళు వేసుకొని అటువంటివి జరగకుండా మేము చూసుకుంటాం అని చెప్తే ఎస్పీ గారు ఆ సదరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి రాశారు. ఈ 2 పక్కల డాక్యుమెంట్స్ చూసి ఏది కరెక్టో చెప్పండి, ఎవరు తప్పు ఉంటే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి అని చెప్పి రాశారు. చేసినప్పుడు మా డాక్యుమెంట్స్ అంతా తీసుకుపోయి మేము ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాం. ఆ డాక్యుమెంట్స్ని ఎంఆర్ఓ గారికి ఇన్స్పెక్టర్ ఫార్వర్డ్ చేశారు. ఎంఆర్ఓ గారు చాలా క్లియర్గా ఈ ఏదైతే భూమి ఉందో సర్వే నెంబర్ 2100/2100/2 సర్వే నెంబర్ నెల్లూరు బిట్ 1 కొత్తూరులో ఈ భూమి పట్టా భూమి, గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఈ పలాని ట్రాన్సాక్షన్స్ జరుగున్నాయి, ఇది పట్టా భూమి, పలాని వాళ్ళు వీళ్ళు 6-7 ఆ భూమి అయినా కూడా నాది ఒక్కటిది కాదు. 3 ఎకరాల 9 సెంట్స్లో 3 ఎకరాల 9 సెంట్ల భూమిలో ఓన్లీ 50 సెంట్ల భూమి మాత్రమే నాది, మిగిలిన 6 మా పార్ట్నర్లు. సో వీళ్ళందరి పేర్లు రాస్తూ వీళ్ళు పలానా డాక్యుమెంట్ కింద వీళ్ళు కొన్నారు, 1997లో కొన్నారు, వీళ్ళు పలాని వ్యక్తి దగ్గర నుంచి కొన్నారు, ఆయన 1959లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో ఉంది, ఇవన్నీ కూడా ట్రేస్ అయినది, RH లో కూడా ఇదే పేరు మీద ఉంది. సో ఈ భూమి వీళ్ళకి చెందింది మాత్రమే అని రాసి ఇచ్చారు. అలాగే ఎదుటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ డాక్యుమెంట్స్ ఏమున్నాయా అంటే వాళ్ళు ఏదో కాగితాలు తెచ్చిస్తే దాని మీద ఎంఆర్ఓ గారు స్టడీ చేసి 2 కాగితాలు ఇచ్చారు. ఒకటి నివేశ స్థలంలో ఇల్లు కట్టుకుండకు నమూనా పత్రము అని రాస్తున్నారు దాని మీద. ఆయన దాన్ని ప్రస్తావిస్తూ మీకు స్థలం ఎవరన్నా ఇస్తే ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ పెట్టుకునే నమూనా పత్రం ఇది, దాంట్లో 3 ఎకరాల 9 సెంట్లు మాకు రాసిచ్చారని చెప్పి ఎవరిదో సంతకం పెట్టించారు, ఇది అసంబంధమైనది, ఇది ఫేక్, దీని మీద కేసు పెట్టండి అని చెప్పి ఇచ్చారు. అలాగే ఇంకోటి 2010లో మా ఎంఆర్ఓ ఒక సర్టిఫికేట్ ఇచ్చినారు, ఏమనంటే ఒక రెఫరెన్స్ నెంబర్ ఇచ్చి దీంట్లో 2010లో ఎంఆర్ఓ మేము డిఫామ్ పట్టా ఇచ్చాము కాబట్టి దీని మీద లోన్ తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పి రాసిచ్చారని చెప్పి ఇంకొక లెటర్ ఇచ్చారు. దాని మీద కూడా ఎంఆర్ఓ చూసి వీళ్ళు ఏదైతే రెఫరెన్స్ ఇచ్చున్నారో ఆ రెఫరెన్స్ వేరే ఫైల్కి సంబంధించింది, ఇది తప్పుడు, ఈ సంతకం ఎంఆర్ఓది కాదు, ఇది కూడా తప్పుడు లేకే, ఈ 2 కూడా ఫోర్జరీ చీటింగ్ కింద కేసు పెట్టమని చెప్పి కేసు పెట్టి ఒకరిని అరెస్ట్ కూడా చేయడం అయింది. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వడ్డెరకు కులస్తులే, ఎవరి పేరు మీద డిఫామ్ ఇచ్చారో అది కూడా వాళ్ళు వడ్డెరకు కులస్తులే. ఎక్కడ కూడా ఎస్సీ అనేది అసలు మీకు ఆ ఎస్సీకి సంబంధం లేదు. ఈ ల్యాండ్ కూడా ఇది వేరే వాళ్ళ ల్యాండ్ అనేదే తప్పు, ఎస్సీ ల్యాండ్ అనేది ఇంకా తప్పుడుది. ఎందుకు మరి ఈ మాట చెప్తున్నారంటే రాజకీయంగా ఏదో నన్ను దెబ్బతీయడానికి, ఏదో బురద చల్లేస్తే. బయట వాళ్ళకన్నా మీ మీదే కొంతమంది ఈ మధ్యన కొంచెం ఆరోపణలు వచ్చాయి, కొంతమంది పార్టీకి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ చేసినటువంటి కార్యక్రమాలు, అంటే జనసేనలోనే వాళ్ళే మాట్లాడిన తర్వాత ఇలాంటి విషయాలు బయటికి రావటం అనేదాన్ని ఎలా బయట వాళ్ళు ఎందుకంటారండి? వైఎస్ఆర్సీపీకి ఐసీపీ గాని ఇంకోరు గాని
వచ్చి మాట్లాడమనండి, పరువు నష్టం దావా వేస్తాను. వాళ్ళు పెట్టమనండి ఎవరన్నా. సాక్షి పేపర్ రాసింది, సాక్షి పేపర్ ని మనం ఖండించాల్సింది. ఎందుకంటే సాక్షి పేపర్ ఎటువంటి వార్తలు రాస్తాం మనకు అందరికీ తెలుసు, అభూత కల్పనలు ఉంటాయి. మీకు ఈ దీని మీద అసలు కొత్తూరులో ఏం జరుగుతున్నదని చెప్పి ఆ రోజు ఆంధ్ర జ్యోతిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసినారు. ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాను. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా మాకు ఇప్పుడు కాదు, 2017లో మీకు ఒకటి చూపిస్తాను డాక్యుమెంట్. ఇది చూడండి, ఈ డేట్ వచ్చి 2017. వెంకటేశ్వర్లు గారు అని చెప్పి ఆర్డీఓ, నెల్లూరు ఆర్డీఓ గారు మా భూమి గురించి కలెక్టర్ గారికి ఒక ఇది రాసిన్నారు. ఏమని, ఈ భూమి యొక్క పూర్వోత్తరాలంతా ట్రేస్ చేసుకుంటూ ఇది పలానా దగ్గర ఏంది, పలానా దగ్గర కొనింది, పలానా వాళ్ళు ఇది ఇది అని ఎప్పటి వరకు వచ్చింది, 1959 నుంచి ట్రేస్ అయినది. కాబట్టి ఇన్నేళ్లుగా వీళ్ళదే భూమి. సో వీళ్ళకి పాస్బుక్లు ఇచ్చి దీన్ని క్లారిఫై చేయాలని చెప్పి రాశారు. ఓకే, ఎందుకు రాశారు ఇట్లా? మేము పాస్బుక్ అప్లై చేసినప్పుడు కొంచెం దీని గురించి క్లారిటీ అడిగితే ఆర్డీఓ గారు 2017లో రాసిన ఉత్తరం ఇది, మా కోసం రాసింది కాదు. కలెక్టర్ గారు అడిగితే కలెక్టర్ గారు గురించి రిపోర్ట్ పంపించింది. ఇది ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరన్నా తెచ్చుకోవచ్చు. ఓకే, అలాగే మీరు కానీ చూసారంటే ఇవన్నీ కూడా మా డాక్యుమెంట్స్ మేము కొనుక్కున్నాయి. మొత్తం అన్ని మొత్తం మీకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, చూడండి, ఇది మా డాక్యుమెంట్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. మీ డాక్యుమెంట్ నెంబర్ చదవమంటే నేను చదువుతాను. మా డాక్యుమెంట్లు మేము కొన్నది మీకు ఇస్తాను నేను. ఇప్పుడు మా డాక్యుమెంట్ ఫ్లో చార్ట్ ఉన్నది, మీకు ఫ్లో చార్ట్ ఉన్నది, మీకు మా ఫ్లో చార్ట్ ఉన్నది ఇస్తాను. షేక్ రసూల్ సాబ్ అనేది అసలు ఈ సర్వే నంబర్ 2100/2 అనేది ఏదైతే ఉందో ఇది పుట్టిందే 1932-93 ప్రాంతంలో. ఆ పుట్టినప్పుడు ఓనర్ గా వచ్చింది షేక్ రసూల్ సాబ్. రసూల్ సాబ్ చనిపోయిన తర్వాత ఆయనకి మొదటి భార్య, 2 భార్య ఉంటే మొదటి భార్య చచ్చిపోయింది. మొదటి భార్య సంతానం, రెండో భార్య ఆమె సంతానం, మైనర్లు అందరూ కలిపి ఈయనకి ఎవరికి 1959లో పోలబోయిన ఆశేషయ్య అని ఆ ఊరు ఆయన కరణం, ఆయనకు రిజిస్టర్ చేశారు. ఆయన మాకు 1999లో అమ్మారు. సో వీళ్ళు ఎవరి కోసమో మనం చేయలే కదా, ఇంత పెద్ద హిస్టరీ ఉన్న భూమి 1990లలో మేము కొని దాన్ని అనుభవిస్తూ మేము బ్యాంకుల్లో కూడా కొలాటరల్ సెక్యూరిటీగా పెట్టున్నాం. సో దీన్ని వివాదం చేయడానికి ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడొచ్చు, నోటికి వచ్చిన కూతలు కూయొచ్చు అని చెప్పేది తప్ప వాళ్ళు చెప్పే దాంట్లో ఏమాత్రం నిజం లేదు. ఓకే, సో ఇది మీకు కనిపిస్తుంది ఎప్పుడు కొన్నాము, ఈ డాక్యుమెంట్ నెంబర్తో కూడా ఉన్నాయి. ఓకే, మీకు వారి డాక్యుమెంట్ చూపిస్తాం. ఇది షేక్ రసూల్ సాబ్ డాక్యుమెంట్ 1959లో షేక్ రసూల్ సాబ్ కొన్నది. ఓకే, ఇవన్నీ కూడా పక్కాగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. మీకు ఏదైనా రెవెన్యూ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే RH అని ఉంటుంది, మీరు RH లో పోయి చూసినా కూడా పక్కాగా RH రికార్డ్స్ తో కూడా ఎక్కడ కూడా RH లో ఈ మొత్తం ట్రేస్ అవుతాయి. ఎక్కడ కూడా వేరే అనుపేర్లు లేవు, RH లో కూడా మాది. సో ఎందుకు ఇంత మనం చెప్పుకోవాల్సి వస్తున్నదంటే వీళ్ళు ఒక కుట్రపూరితంగా, మోసపూరితంగా ఏదో చెడ్డపేరు తేవాలి, అతనికి ఏ విధంగా ఇంకా చెడ్డపేరు తేవచ్చు, ఎస్సీ భూములు కొట్టేశాడు, ఎస్సీ భూములు ఆక్రమించుకున్నాడు కాబట్టి చెడ్డపేరు వస్తుంది అనే వర్డ్ వాడారు. అసలు ఎస్సీ భూమి అనేది లేదు అక్కడ. ఎవరికైతే ఉందో ఈ 80 సంవత్సరాల్లో ఒక్క పేరు కూడా కనిపించట్లేదు కదా లేదు మీకు అసలు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి. ఇదిగో ఇంకోటి మీకు ఒక విషయం చూపిస్తాను, ఇది చూడండి. చాలా 2011లో ఎంఆర్ఓ గారు, ఇప్పుడు కాదు 2011లో ఎంఆర్ఓ గారు ఒక సర్టిఫికేట్ ఇచ్చినారు. ఏమని ఇచ్చారు? విత్ రెఫరెన్స్ టు దిస్ అప్లికేషన్ డేటెడ్ 6/12/2011 it is informed that on verification of village records pertaining to Nellore Bit 1 Kottur village of Nellore Mandal show that no land has been assigned in favor of Bellam Konda Tirupal son of Pichaya Kottur village Nellore in survey number 2100 of 2 of Nellore Bit 1 Kottur village of Nellore Mandal. This information is furnished under provision of RTI. అంటే గవర్నమెంట్ ఎటువంటి ఇది ఇయ్యలేదు భూములు ఈ ఎవరికి, బెల్లంకొండ తిరుపాల్. సో ఇప్పుడు ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళు బెల్లంకొండ తిరుపాలు, ఆ తర్వాత తురకాసూరి వాళ్ళ దగ్గర కొన్న ల్యాండ్స్. వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి అర్హత లేదు, ఏం డాక్యుమెంట్స్ లేవు. మీకు ఇంకోటి చూపిస్తాను. పోలీసు వాళ్ళు
వాళ్ళని అడిగారు, అయ్యా మీకు భూమి ఏ విధంగా వచ్చింది చెప్పండి అంటే ఈ కాగితం తెచ్చిచ్చారు. ఓకే, ఇది ఒకసారి చూడండి. వాళ్ళ మీద ఏం రాస్తున్నారు తెలుసా? గ్రామముల యందు ఇంటి నివేశములు మంజూరు చేయు ఉత్తర్వు యొక్క నమూనా. ఓకే, అంటే మీకు ఒక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ఆ గ్రామంలో మీకు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చే నమూనా అని చెప్పారు. ఈయన ఏం చేశారు, అసలు ఏమి లేదు, యాజ్ పర్ లేఅవుట్ అని పెట్టారు. ఏం లేఅవుట్ లేదు, పర్మిషన్ లేదు, ఏం లేదు, దానికి బౌండరీస్ లేవు. ఒక ఇంటికి 3 ఎకరాల 9 సెంట్లు ఉంటుందా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్. సో 3 ఎకరాల 9 సెంట్లు అని రాసేసి ఇది ఏదో సంతకం పెట్టినట్టు చేసి ఇచ్చారు. ఆ సంతకాలు కానీ ఆ డాక్యుమెంట్ కూడా చాలా క్లియర్ గా. అలాగే ఇంకోటి రెండోది వచ్చి మీకు ఇది చూడండి, ఇది ఒకటి చూపించారు వాళ్ళు. ఏమని, మాకు ఎంఆర్ఓ ఏ డేట్న 7/10/2010 ఈ డాక్యుమెంట్ ఇచ్చారు అని. ఏం డాక్యుమెంటు? దిస్ ఈస్ టు సర్టిఫై దట్ బెల్లంకొండ తిరుపాల్ resident of so and so was issued patta measuring 3 acres 9 cents situated in survey number 2100 of 2 of Nellore. Okay. And Sriram district by then Tahsildar Nellore YD RCB 1552 by 87 dated 2/10/1987. Hence there is no objection to sanction of bank loan on the above. Okay. And రాసిచ్చి ఇది ఎంఆర్ఓ గారు ఇచ్చారని చెప్పి చూపించారు. ఇది కూడా ఫేకేనా సార్? సర్టిఫికెట్ కావచ్చు, ఐ మీన్ స్టాంపులు, సంతకాలు. దీన్ని మీరు కానీ మీరే చదవండి ఏం రాశారు. ఒక్క పేజే మీరు చూడండి ఎంఆర్ఓ గారు ఏం రాశారు. ఎంఆర్ఓ ఎప్పుడు రాసిచ్చింది ఇది? పోలీసు ఆ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ వేదాయపాలెం మొన్న 12/8/2025 నాడు ఈ రూరల్ ఎంఆర్ఓ గారు దీని మీద రాసిచ్చారు. ఏం రాసిచ్చారంటే, పై సూచికను దయతో గమనించ ప్రార్థన. పై నిర్దేశంలో నెల్లూరు రూరల్ మండలం నెల్లూరు బిట్ 1 గ్రామ సర్వే నంబర్ 2100/2 కి సంబంధించిన ఫైలు నంబర్ RCB 1552/87 నందు శ్రీ బెల్లంకొండ తిరుపాలు తండ్రి పిచ్చయ్య మరియు శ్రీ గుణపాటి దయాకర్ రెడ్డి తండ్రి గోపాలను వారు ప్రభుత్వం వారు కేటాయించినట్లు ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొని ఉండటం వలన ఎవరు నిజమైన హక్కుదారులు తెలుపగలరని కోరి ఉన్నారు. ఎవరు కోరారు? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోరారు. సదరు విషయమై ఈ కార్యాలయం నందు లభ్యమైన రికార్డును పరిశీలించగా ఫైల్ నెంబర్ RCB 1552/87 నందు శ్రీ బెల్లంకొండ తిరుపాలు తండ్రి పిచ్చయ్య అనే వారికి మంజూరైనట్లు లేఖతో పాటు జతపరిచిన ఇంటి నివేశన స్థల పట్టాకి సంబంధించిన ఎలాంటి సమాచారం లభ్యపడి ఉండలేదు. ప్రస్తావిత పట్టాను పరిశీలించగా సదరు పట్టా ఇంటి నివేశన స్థల మంజూరు చేయు ఉత్తర్వు నమూనాకి సంబంధించినది అయి ఉన్నది. అనగా హౌస్ సైట్ కేటాయించుటకు సదరు పట్టా నమూనాగా ఉండగా సదరు పట్టానందు 3 ఎకరాల 9 సెంట్ల దరఖాస్తు భూమి మంజూరు చేసినట్లు అర్జీదారు దాఖలు పరచడం అసంబద్ధమైనదిగా ఉన్నది. ఇది దరఖాస్తు పట్టా నమూనా కాదు, కావున ఇది నకిలీదిగా తెలియచున్నది. మరియు గతంలో LD నంబర్ 6632010 తేదీ 17/10/2010 ని ఈ కార్యాలయము డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ నందు GPF ప్రపోజల్స్ గా నమోదు కాబడి ఉన్నది కనుక అర్జీ నందు జతపరిచిన NOC వాస్తవికత లేదని తెలియజేయడమైనది. ఏదైతే వాళ్ళు ఇది చూపించారో ఇది GPF ప్రపోజల్ది, ఇది కాదు అని చెప్పి MRO సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చారు? 12th ఆగస్ట్ మొన్న. ఓకే, అంటే ఇవన్నీ కూడా అబద్ధము. ఈ మొత్తం ఫేక్. అంటే అది కూడా బయట వాళ్ళు అయితే ఓకే సార్, కనీసం అంటే ఇది జనసేనలో ఇది ఆంధ్రజ్యోతిలో కొత్తూరులో జరిగే అన్యాయాల గురించి వచ్చిన ఇది. మీకు ఇంకోటి చూపిస్తాం. అప్పట్లో 2023లోనే కేసు పెట్టినాం. ఇది 2025లో ఫైన్ చేసిన FIR మొన్న. ఇది ఇదిగోండి, ఈ డేట్ చూడండి, ఇది 2023 ఎప్పుడు 2074/2023 డేట్ వచ్చి మార్చి 12th మార్చి 2023లో FIR ఫైల్ చేస్తున్నాం. ఓకే, దాని మీద వీళ్ళందరి మీద కేసు ఇట్లా ల్యాండ్ గ్రాబింగ్ కింద పెట్టారు. అప్పట్లో మీరు కానీ చూశారంటే నెల్లూరులో ఈనాడులోనే ఒక ఐటమ్ వచ్చింది ఈ విధంగా, వీళ్ళు కబ్జా చేశారు, స్థలాలు కబ్జా చేశారని పెట్టగా ఫలాని సైట్ ఓనర్ దయాకర్ రెడ్డి అంటే మా పార్ట్నర్, ఆయన కేసు పెట్టంగా వీళ్ళందరి మీద కేసు పెట్టడం అయిందని చెప్పి ఈనాడులో మార్చి 23లో వేసినారు.
ఓకే ఓకే. సో ఇది 23లో జరగగా ఇప్పుడు 25లో ఈ ఎంఆర్ఓ ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చాడో దాని బేసిస్ మీద చీటింగ్, ఫోర్జరీ ఎన్ని సెక్షన్స్ పెట్టి వీళ్ళందరి మీద మళ్ళీ చేసి అరెస్ట్ కూడా చేశారు. ఓకే. సో ఇన్ని ప్రూఫ్స్ ఉండగా మా మీద నిజ నిజాలు తెలుసుకోకుండా, ఎటువంటి నిజం తెలియకుండా జస్ట్ ఏదో ఒకటి ఒక రాజకీయమైన దురుద్దేశంతో రాజకీయంగా బురద చల్ల అని చెప్పి చేసిన దాన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాం. ఇది ఖచ్చితంగా ఇవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఇది ఎంత రాజకీయమైన దురుద్దేశంతో చేశారో, రాజకీయంగా నన్ను కాదు డ్యామేజ్ చేసింది. ఇవాళ నేనున్న పొజిషన్ పార్టీలో ఒక క్రమశిక్షణ సంఘానికి ఒక చైర్మన్ గా ఉన్నాను, టిట్కో చైర్మన్ గా ఉన్నాను, ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. అటువంటి వ్యక్తి మీద నిజ నిజాలు లేకుండా మీరు కళ్యాణ్ గారు అంటే మీ మీద కుట్రంటే డెఫినెట్ గా మిమ్మల్ని ఆపడం కోసం మీ వెనకాల నాగబాబు గారు ఉన్నారు, నాగబాబు గారిని ఆపడం కోసం చేసేటువంటి ప్రయత్నంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే మిమ్మల్ని ఆపితే నాగబాబు గారు అవుతారు. పార్టీలో ఒక లైన్ అంటే కళ్యాణ్ గారు ఒక రైట్ హ్యాండ్ని లేదా లెఫ్ట్ హ్యాండ్గా ఉండేటువంటి ఒక వింగిని ఆపేద్దామనే ప్రయత్నం జరుగుతుంది అనేది కొంతమంది వాదన. అంటే నేను అటువంటి వాటి మీద కామెంట్ చేయలేను. ఎందుకంటే అటువంటి కుట్రలు నేను జరుగుతాయని అనుకోను. అందులోనూ నాగబాబు గారి మీద. నాగబాబు గారు ఒక నిస్వార్థమైన జనసైనికుడు. ఆయనకి ఎటువంటి పోస్టులు కానీ లేకపోతే పదవులు కానీ ఎటువంటి ఆశ లేని వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానం కన్నా గౌరవం. నేను ఒక జన సైనికుడిని అని చెప్పుకోవడానికి చాలా గౌరవపడే వ్యక్తి. జన సైనికుడిగా పనిచేస్తాను, నాకు ఎటువంటి పదవులు వద్దు. ఎమ్మెల్సీ కూడా ఆయన కోరుకోలేదు. నాకు ఏ పదవులు వద్దు, నేను జన సైనికుడిగా పనిచేస్తా అని చెప్పే వ్యక్తి ఆయన ఆపాల్సిన అవసరం ఒకరికి ఏముందో నాకైతే అర్థం కాదు. నేను అనుకోవడం ఇదంతా కూడా ఇమ్మెచ్యూర్ గా నెల్లూరులో ఏదో వాళ్ళకి అర్జెంట్ గా పవర్ వచ్చేసి అలా లేదు, వాళ్ళు ఏదో కోల్పోతున్నాం మనం ఇక్కడ అంటే, నా దృష్టిలో ఏంటంటే ఒక ఇమ్మెచ్యూర్ ఫీలింగ్ తో, రాజకీయమైన అనుభవం లేక, పరిజ్ఞానం లేక ఏదో కోల్పోతున్నాం అన్న దీంతో ఒక బురద చల్లడమే తప్ప నిజంగా కూడా వాళ్ళకి జరిగిన అన్యాయం ఏం లేదు, ఇటు నేను చేసిన తప్పు ఏం లేదు. ఓకే, సో మీరు ఏదో కుట్ర ఉందని అనేది నేను అట్లా అనుకోవట్లేదు. అటువంటి ఆలోచనలు కూడా మనకు లేదు. అంటే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మీ మీద మాట్లాడినటువంటి కొన్ని విషయాలు మనం చూసుకుంటే, ఇక్కడ ఆయన కవర్ణ హస్తాల్లో పార్టీని ఎదగనివ్వట్లేదు, ఏమి చేయనివ్వట్లేదు అనేది చాలా మంది ఉంది. మేము ప్రత్యక్షంగా గ్రౌండ్ లెవెల్లో తిరిగి చూసిన వాళ్ళం సార్. ఇప్పుడు మీరు ఈ ఎస్సీ భూమి అన్నది కూడా మేము వెరిఫై చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా విషయాలు ఏదైతే ఇప్పుడు వాళ్ళు పార్టీలో నియోజకవర్గాల్లో వాళ్ళ పనితీరు ఎలా ఉందో ఇవి అది కూడా మీకు ఒక వీడియో రూపంలో సపరేట్గా పంపిస్తాను. ఎవరు కూడా ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి సంబంధం లేదు, పరిస్థితి కూడా లేదు. చెప్పాలంటే జనసేన పార్టీకి ఫలానా నాయకుడు ఉన్నాడు అంటే ఆ పేరు కూడా ఆ నియోజకవర్గాల్లో చెప్పనటువంటి పరిస్థితి 90% కనిపించింది. అలాంటి వాళ్ళు ఇప్పుడు పదవుల కోసమా, లేదంటే అక్కడ వచ్చేటువంటి నామినేటెడ్ పోస్టుల కోసమో, లేదంటే ఏం చేద్దామని దీన్ని ఇలా ప్రచారం చేస్తున్నారు? అంటే ఏం లేదండి, మనం 2022లో 23లో ఏదైతే ఈ ఇన్ఛార్జ్లో లేకపోతే పిఓసిలో ఏదైతే పెట్టారో అప్పట్లో పార్టీకి ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసి మనం పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో అంత గట్టిగా లేని దగ్గర ఎవరు ఉండగలిగితే వాళ్ళని పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రోజు పరిస్థితుల ప్రకారం అపాయింట్ చేసుకుంటూ వెళ్ళారు. అదే మనకి ఇవాళ మన పార్టీకి ఒక గుదిబండలాగా తయారైంది. నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్రం అంతటా కూడా ఇదే ప్రాబ్లం ఉంది. అవును సార్, అవును సార్. అయితే నెల్లూరు జిల్లాకు వస్తే ఇష్యూ ఏమైందంటే, నేను ఇన్ఛార్జ్ అధ్యక్షుడిని మాత్రమే, నేను జిల్లా అధ్యక్షుడిని కాదు. జిల్లా అధ్యక్షుడిగా మనుక్రాంత్ రెడ్డి ఉండే. మనుక్రాంత్ రెడ్డి ఎలక్షన్స్ ముందర రిజైన్ చేసి వైసీపీకి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఒక పార్టీకి ఒక హెడ్ ఎవరు లేకపోతే నేను నెల్లూరుకు చెందినవాడిగా పార్టీ నన్ను పర్యవేక్షకుడిగా పెట్టారు. నేను పర్యవేక్షకుడిగా నెల్లూరు జిల్లాలో చూసినప్పుడు నాకు ముందర కొట్టొచ్చింది ఏంటంటే, సమన్వయం ప్రతి ఒక్క నియోజకవర్గంలో టోటల్ గా లోపించింది. ఎట్లా లోపించిందంటే, పార్టీలో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, మండలాధ్యక్షులు ఉంటారు, కింద స్థాయి నాయకులు ఉంటారు. ఈ మండలాధ్యక్షులకి, విలేజ్ నాయకులకి, ఇన్ఛార్జీలకి అస్సలు సమన్వయం లేదు. ఈ పిఓసినో లేకపోతే ఇన్ఛార్జో అతను ఒక దూరంలో ఉంటే వీళ్ళు ఒక దూరంలో ఉండడం, కలిసి పనిచేయకపోవడం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకోవడం, ఇవి నడుస్తుంటే నేను వీళ్ళందరినీ సమన్వయపరచడానికి ట్రై చేశాను. ఇన్ఛార్జీలని పిలిచి
వాళ్ళు ఎవరైతే మండలాధ్యక్షులు ఉన్నారో వాళ్ళతో కలవండి అని చెప్పాను. మండలాధ్యక్షుని పిలిచి ఇన్ఛార్జితో కలవమని చెప్పాను. ఇవన్నీ కూడా నేను చేసిన ఈ క్రమంలో ఏమైందంటే, ఈ గెలిచిన తర్వాత ఈ ఇన్ఛార్జీలు అంటారు పిఓసీలుగా, అదొక సింహాసనం లాగా తయారైంది. ఇదేదో ఒక పవర్ సెంటర్. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతోనో పిఓసీలతోనే కోఆర్డినేట్ చేస్తారు. సో ఎమ్మెల్యే నాతో మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే నాతోనే మాట్లాడాలి, ఇంకోటితో మాట్లాడకూడదు. ఎమ్మెల్యే దగ్గర నేను పోతే పనులు కావాలా, నాకే పనులు కావాలా అనే ఏదైతే ఈ ధోరణి ఉందో, ఈ ధోరణి కొంచెం అడ్డుకట్టేసి అట్ట కాదు, పార్టీ ఎదగాల, పార్టీ ఎదగాలంటే అందరూ కలవాలా, వాళ్ళకి ఇవ్వాలనే ప్రయత్నం. అందరూ కలవాలా. కష్టపడి పని చేసిన వాళ్ళు, పడని వాళ్ళు, పార్టీలో మొదటి నుంచి ఉన్నోళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, పార్టీకి బాగా ఉపయోగపడిన వాళ్ళు, కొంచెం ఉపయోగపడిన వాళ్ళు, అందరూ కలిస్తేనే పార్టీ. ఎవరెవరి పరిధిలో వాళ్ళు పనిచేస్తారు కదా. ఈ సమన్వయపరచడం అనేది వాళ్ళకి నచ్చలేదు. దానికి అదే మెయిన్ కారణం, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఆరోపణలు కూడా కానీ చూస్తే ఒకసారి మీరు రెండు, ముఖ్యంగా ఎమ్మెల్యేల దగ్గర మాకు పనులు చేయొద్దు అన్నాడు చెప్పి ఒక ఆరోపణ చెప్తారు. రెండోది వచ్చి ఇంకేదో చెత్త ఆరోపణలు ఉన్నాయి. ఓకే, బట్ ముఖ్యమైన ఆరోపణ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేల దగ్గర మాకు పనులు ఉండట్లేదు. అంటే నాకు, నేను మీకు ఈ విషయం మీద ఒకటి చెప్తాను. అంటే వాళ్ళకి పరిజ్ఞానం ఉందో లేదో కానీ నాకైతే రాజకీయమైన కొంచెం అనుభవం ఉంది, కొంచెం మెచ్యూరిటీ ఉంది. ఏ ఎమ్మెల్యేకి కానీ మనం ఫోన్ చేసి, నేను నా స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేసి జనసేన పార్టీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయనకి పని చేయొద్దు అని చెప్తే నా విలువ తగ్గద్దా, వాళ్ళ విలువ తగ్గద్దా? నాదే తగ్గుతుంది. అంతే సార్, పార్టీ తగ్గుద్ది ఫస్ట్. వీళ్ళేంద్రా సొంత పార్టీ మనిషికి చేయొద్దు అంటున్నాడు అని. సో నా విలువ తగ్గించుకునే పని నేను ఎందుకు చేస్తాను? అంతే కదా సార్. నాకు ఇవాళ నెల్లూరు జిల్లాలో నేను పుట్టి పెరిగిన వాడిని. ఉన్నారు ప్రస్తుతం ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో, ఈ సమకాలీన రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు. నేను విలువ ఎందుకు పొంగొట్టుకున్నాను వాళ్ళ దగ్గర? నేను ఎంతవరకు చేశానంటే, అయ్యా ఒక పిఓసీనో లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఒక్కలే కాదు, జనసేన పార్టీ మండలాధ్యక్షులు ఉంటారు, లేదు ఇంకేదో పోస్టులు ఉంటాయి, ఇంకో నాయకులు ఉంటారు. వీళ్ళందరినీ సమన్వయపరచుకోండి. సమన్వయపరుచుకొని మీకు మీ వల్ల కాకపోతే నేను సమన్వయపరిచి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మీ ముందర మేము చేయాల్సింది పెడతామని చెప్పడమే నేను చేసిన తప్పు వీళ్ళ దృష్టిలో. మమ్మల్ని మీరెవరు సమన్వయపరచడానికి? అసలు మీరెందుకు మాట్లాడాలా? మా నియోజకవర్గంలో మీరెందుకు వేలు పెడతారు? వేలు పెట్టడం కాదు, సమన్వయపరచడం అంటే మా నియోజకవర్గంలో వేలు పెట్టామనే ఇలా మాట అనేది చాలా తప్పు. నేను ఎప్పుడైతే జిల్లాకి పర్యవేక్షకుడిగా వచ్చానో, జిల్లాను చూసుకున్నాను, ఖచ్చితంగా కూడా నా మీద బాధ్యత వచ్చింది. నేనేం తప్పు చేయలేదు. ఇవాళ జిల్లాలో నేను వచ్చిన తర్వాత ఎంతో నేను సమన్వయపరిచా కాబట్టి 2023లో మన క్రియాశీలక సభ్యత్వాలు 9,800 ఎంతో ఉండే, దాన్ని 36,000 చిల్లర, దాదాపు 37,000 తీసుకొచ్చాం. ఎట్లా తీసుకురాగలిగాం? అందరినీ సమన్వయపరిచి ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క వీరమహిళని మనం ఉత్తేజపరచగలిసి వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఇంకా చేయండి, చేస్తే మీకేదో మేము చేస్తామని చెప్పి ఆ విధంగా తీసుకురాగలిగాము. మనం అదే కాదు, ఎన్నో దగ్గరలో ఎన్ని కార్యక్రమాలు జిల్లా మొత్తం మీద ఆఫీసులు ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసినారు. మనం రకరకాల సేవా కార్యక్రమాలు చేశారు. బ్లడ్ క్యాంపులు పెట్టాం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి మెడికల్ క్యాంప్స్ పెట్టాం, బ్లడ్ క్యాంపులు పెట్టాం. పార్టీ ఎన్ని కార్యక్రమాలు చేయమందో అన్ని చాలా గట్టిగా చేసాం. ఆవిర్భావ సభ జరిగినప్పుడు పిఠాపురంలో దాదాపు 32 బస్సులు, 2,000 మంది అండి, 2,000 మందిని నెల్లూరులోని 10 నియోజకవర్గాల నుంచి కదిలిచ్చి అక్కడ వాళ్ళందరికీ బస ఏర్పాటు చేసి, అక్కడ అందరికీ మార్నింగ్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ మొత్తం వచ్చిన ప్రతి ఒక్కరికి లేదనకుండా బ్రేక్ఫాస్ట్లు ఏర్పాటు చేసి, మళ్ళా వెనక్కి వచ్చేటప్పుడు అందరికీ బస్సుల్లో డిన్నరు, మంచినీళ్ళు అన్నీ పెట్టి, వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి మళ్ళీ సేఫ్గా ఇల్లు చేరుకునేంత వరకు నిద్ర లేకుండా పనిచేసిన వ్యవస్థను ఏర్పాటు చేసిన ఆ రోజు. ఇవన్నీ చిన్న పని కాదు, ఇవన్నీ కూడా పార్టీల పెద్దలు గమనించాలి. వాళ్ళ మనం ఇంత పని చేశాము అంటే ఒక వ్యవస్థని కుదుర్చుకోగలిగినా అంటే ఇవన్నీ ఒకటి అడుగుతాను సార్. మీరు చాలా రోజుల నుంచి అక్కడ ఉన్న నాయకుల్ని కావచ్చు, చాలా మందిని చూస్తున్నారు. నార్మల్ గా జనసేన పార్టీకి మీరు రాకముందు, అంటే మీరు ఇన్ఛార్జిగా లేకముందు కావచ్చు, వచ్చిన తర్వాత కావచ్చు, అక్కడ ఉన్న నాయకులు ఏ నియోజకవర్గం అయినా సరే, నేను ఎంక్వైరీ చేసుకున్నాను సార్, ఎవరినన్నా పార్టీలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉందా? అంటే పార్టీలోకి రాని లేదండి, రానికపోగా ఉన్న వాళ్ళని తరివేశారు. మాకు వీళ్ళు అడ్డం,
వీళ్ళు చేసిన రాజకీయం మొదటి నుంచి ఏంటంటే పార్టీలోని మేమే తిష్టేసి కూర్చున్నారు, మేమే ఇక్కడ పనిచేయరు, పనిచేసే. రెండోది ఎవరన్నా ఉన్నా కూడా, ఇప్పుడు నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ వినోద్ అనే వ్యక్తిని, అతన్ని లిటరల్ గా అతన్ని పని చేయలేని పరిస్థితికి తెచ్చి పార్టీ నుంచి బయటికి తరిమేశారు. కేతంరెడ్డి వినోద్ అనే వ్యక్తి, అతను ఎటువంటాడో అనేది పక్క పెట్టి ఆ రోజు మొత్తం రాష్ట్రంలో వినోద్ తట్టు చూశారు. ఎందుకంటే ఇంటింటికి జనసేన అని చెప్పి కంటిన్యూస్ గా 250 రోజులు చేస్తే ఆ వ్యక్తిని నిలవలేదు. ఎందుకు? ఇది కుట్ర చేసిన, ఇదే వర్గం కుట్ర చేసింది అతని మీద. సో అతను కుట్ర చేసి బయటికి పంపించేశారు. వీళ్ళ గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. వీళ్ళు పార్టీని ఎదగనీరు, వీళ్ళు చేయరు. వీళ్ళ చేసేదంతా కూడా ఏంటంటే పార్టీ ఆఫీసుల చుట్టూ చూడడం, లాబింగ్ చేయడం. కింద లెవెల్లో మీరు అన్నట్టు ఎవరన్నా చేర్పించారా, పార్టీ ఎదగడానికి అసలు నేను ఒక ప్రశ్న చెప్తాను మీకు, ఎందుకంటే ఇవాళ బాధతో మాట్లాడుతున్నా నేను. మన పార్టీ గెలవంగానే 2024లో మనం బ్రహ్మాండమైన విజయం సాధించాం. జనసేన పార్టీ కూటమి బ్రహ్మాండమైన విజయం. జనసేన పార్టీ 21 కానీ 21 సీట్లు, 2 ఎంపీలు కానీ 2 ఎంపీలు 100% స్ట్రైక్ రేట్ తో గెలిస్తే నెల్లూరులో వచ్చి విజయోత్సవ ర్యాలీ అని పెట్టాం. ఆ విజయోత్సవ ర్యాలీకి ఏదో కుంటి సాపు చూపించి ఇదే గ్యాంగ్ రాలేదండి. మనం ఆ రోజు ప్రతి ఒక్కరిని సమన్వయపరిచి ప్రతి ఒక్కరిని రమ్మని చెప్పి మీరందరూ రావాలని, అందరూ వస్తామని ఒప్పుకొని ఇంతమంది వస్తామని చెప్పి అందరు ఎగ్గొట్టారు. అయినా కానీ 5,000 మందితో బ్రహ్మాండమైన ర్యాలీ తీసాం. ఆ రోజు అప్పుడు ఏ ఎమ్మెల్యేకి ఏ ఎంపీకి మేము పని చేయొద్దని చెప్పామండి ఆ రోజు అందరినీ కలిసి. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కూడా అప్పుడు ఏం లేదు కదా, ఏమి లేదు. ఎందుకు వీళ్ళు చేస్తున్నారంటే మొదటి నుంచి కూడా వీళ్ళు ఒక కుట్రపూరితమైన ఇంకోని రానియొద్దు అయినని కాదు, ఇంకోని రానియొద్దు, ఉంటే మేమే ఉండాలి ఈ పార్టీలో, పని చేసేవాళ్ళు వస్తే మనకు విలువ పోతుంది, మనం పని చేయమని బయటపడుతుంది కదా. సో వచ్చిన వాళ్ళ మీద బురద చల్లుతూ ఉంటాం, ఏదో కంప్లైంట్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఆ విధంగా యాక్సెస్ ఉంది, ఆఫీస్లో పోయి చెప్తూ ఉంటారు, ఇదే పనిగా చెప్తూ ఉంటారు. పిత్తూరులో ఇదే పని, ఏరే లేదు, వాళ్ళు పోయి ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. పని చేసే వాళ్ళని ఎవరు వాళ్ళు అడగరు, పని చేసామని ఎవరు అడగరు. కానీ ఇటువంటివి మాత్రం చాలా కంప్లైంట్స్ జరుగుతూనే ఉంటాయి వీళ్ళ మీద. సో ఇది ఆ రోజే నేను చూశాను, మీరు మరి పార్టీ విజయోత్సవ ర్యాలీకి ఎందుకు రారు మీరు? సరే దాన్ని కూడా కాదని చెప్పి మళ్ళా కూడా అది అవ్వంగానే మనం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని పిలిచి కలిసి చేద్దాం, ఇది మన పార్టీకి బ్రహ్మాండమైన అవకాశం అని చెప్పి చేస్తే, మీరు స్టాటిస్టిక్స్ నా ముందర ఉన్నాయి, వీళ్ళందరూ ఎన్ని చేశారు చూడండి. చూసాను సార్, నేను అవి కూడా తెచ్చుకున్నాను, అవి కూడా చూపించాను. సో మరి ఏ విధంగా మనం 2,000 కూడా లేవు సార్, లాస్ట్ 1,500 అనుకుంటా ఒక్కొక్క నియోజకవర్గానికి. నేను అనేది వీళ్ళు ఇన్ఛార్జీలు ఎందుకు అట్లా చేశారు? మరి నేను 9,700 800 నుంచి 37,000 తీసుకోపోగలిగా కదా. వీళ్ళు ఏదే నియోజకవర్గాల్లో కంప్లైంట్లు ఎక్కువ చేస్తున్నారు, దాంట్లోనే అన్నిటికన్నా తక్కువ జరిగాయి. కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చారు, అందరినీ మనం ఎంతో మందిని ప్రోత్సహించి 10 నుంచి 100 చేసిన వాళ్ళు దాదాపు 450 మంది ఉన్నారండి. ఎంతమంది 10 సభ్యత్వాలు పోయి ఒక ఊర్లో చేయాలంటే చిన్న పని కాదు. అటువంటి 300 మంది 400 మంది వాలంటీర్లు వచ్చి చేశారు. ఆ రోజు ఎందుకు చేశారు? ప్రతి ఒక్క రోజు నేను రాత్రి జూమ్ మీటింగ్ పెట్టి గంటన్నర ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని రివ్యూ చేసి, ఇదిగో బాబు నువ్వు 15 చేసావు, ఇంకా 5 చెయ్యి, నీకు ఇట్లా హెల్ప్ చేస్తాం మేము ఈ విధంగా అని చెప్పి పేరున మైక్రో లెవెల్లో మేనేజ్ చేసి చేయగలిగినాం. అంటే అన్ని పక్కన పెడితే సార్ ఒక్కటి మాత్రం కరెక్ట్ గా చెప్పొచ్చు, నెల్లూరు జిల్లా అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన జిల్లా, ఆయన పెరిగిన జిల్లా. చిరంజీవి గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, చాలా అంటే హృదయంతో ఆ జిల్లా పేరు కావచ్చు, ఆ సిటీ పేరు కావచ్చు చెప్తే చాలా ఇష్టంగా చూస్తారు. అలాంటి ఆ జిల్లాలో ఒక్కరంటే ఒక్కరు కూడా పోటీ చేసేటువంటి పరిస్థితికి లేరా సార్ అసలు నిజంగా జిల్లా మొత్తంలో? అంటే దాన్ని సమయం సందర్భం బట్టి చూడాలండి. ఇప్పుడు పోటీ చేయాలి, ఇంత బలంగా పనిచేసాము అని చెప్తే వాళ్ళు ఎవరిని మీరు నిలబడండి గెలుస్తారనే పరిస్థితి లేదా? స్థాయిలో మనం ఎంత బలం ఉంది అనేది చూసుకోవాల్సిన అవసరం చాలా. డెఫినెట్ గా సార్, ఫ్లెక్సీల మీద ఎక్కితే ఆఫీసు బలం ఉన్నా కాదు, క్షేత్ర స్థాయిలో మీరు ఎంత పని చేశారు? మీరు అంటున్నారు కదా, క్షేత్ర స్థాయిలో పోయి నియోజకవర్గంలో పలాని నాయకుడి గురించి మీకు తెలుసా అంటే ఎంతమంది మాకు ఈ నాయకుడు తెలుసు అని చెప్పారు. మరి పేరే తెలియనప్పుడు మీరు గెలిచే పరిస్థితికి ఎక్కడ వస్తారు? అంటే మీరు క్షేత్ర స్థాయిలో ఏం పని చేశారు? చేయలేదు. ఆ పని చేయలేదు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నామని చెప్పే కదా ఇవాళ ఇంత బురద జల్లే కార్యక్రమాలు పెట్టారు. వాళ్ళు ఎప్పుడు క్షేత్రస్థాయిలో పోలేదు, ఎటువంటి పనులు చేయలేదు. సో ఇవన్నీ కూడా ఇవాళ పార్టీ
శివశంకర్ గారికి అప్పచెప్పింది, వారు చూస్తున్నారు. Hmm. ఈ అన్ని విషయాలు బయటకు వస్తాయి. రైట్ ఓకే, రైట్. సో దీంట్లో దాచిపెట్టేది ఏం లేదు. అంటే నేను మిమ్మల్ని అడిగే ముందే, మీ దగ్గరికి ఇంటర్వ్యూ రాకముందే నేను పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఆల్మోస్ట్ 90% నియోజకవర్గాలు తిరిగాను సార్. పార్టీ ఆఫీస్ పక్కన ఉన్నా కూడా ఆ పక్కన అంటే ఒక 50 మీటర్స్ ఎదురుగుండా కనిపిస్తున్న ప్లేసుల్లో కూడా పార్టీ ఇక్కడ నాయకుడు ఎవరమ్మా తెలుసా, ఇలాంటి అంటే కామన్ పీపుల్, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా మంది ఉంటారు, వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది పలానా నాయకుడి పేరేంటి అని. జనరల్ పీపుల్ కి తెలియాలి కదా సార్. జనరల్ పీపుల్ కి ఈ పార్టీ ఉంది ఇక్కడ, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత మీ గురించి అడుగుతాను. అంటే మీ మీద వచ్చినటువంటి ఆరోపణకి వాళ్ళు చెప్తున్న దానికి ఎక్కడైనా పొంతన ఉందా లేదా అనేది తెలుసుకుందాం అనే ప్రయత్నం. నిజాలు బయటకు వస్తాయండి, డెఫినెట్ గా ఎప్పుడు రావాలి. నిజం లేట్ అయినా కానీ ట్రూత్ విల్ కమ్ అవుట్. నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఏదైతే పదవులు ఉన్నాయో అవును సార్, వాటిని నేను మనసా వచ్చా కర్మైనా పవన్ కళ్యాణ్ గారికి, ఆయన ఆశయాలకి, పార్టీకి కట్టుబడి మాత్రమే చేస్తాను. ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ బాధపడ్డారా సార్? అంటే ఇంత ఫ్యామిలీతో చాలా సంవత్సరాల నుంచి ఆ రిలేషన్ లో ఉన్నారు, చాలా ఆప్యాయతగా ఉంటారు. ఒక్కసారిగా మీ మీద ఇలాంటి ఆరోపణ వచ్చినప్పుడు అరే అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఇలాంటి పరిస్థితి నా మీద పడింది, అది కూడా నేను అనుకున్న వాళ్ళ మీద అనిపించిందా సార్? అట్లా బాధపడకూడదండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యూ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. రాజకీయాలు అనేది అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండవు కదా. మనం నేను చాలా అతీతుడిని, నన్ను ఎవరు అటాక్ చేయరు, లేకపోతే నా మీద అభియోగాలు వేయరు అని అనుకోవడం తప్పు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం చేయగలిగింది ఏంటంటే, ఏ సిద్ధాంతాలను అయితే నమ్ముకొని, ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని నమ్మారో, లేదా ఏ వ్యక్తి అయితే మీకు బాధ్యతలు చెప్పారో, ఆ వ్యక్తి నమ్మే సిద్ధాంతాలు, ఆ పార్టీ సిద్ధాంతాలని మనం దాన్ని కట్టుబడి ఎటువంటి తప్పు చేయకుండా మీ మనస్సాక్షికి మీరు కరెక్ట్ గా ఉన్నంత వరకు ఇటువంటివన్నీ పట్టకూడదు. ఎక్స్పెక్ట్ చేశారు సార్ అసలు ఏమన్నా ఇలాంటిది? రావచ్చండి. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడమో చేయకపోవడం, ఇప్పుడు ఎవరైనా ఊహిస్తారండి బండి వచ్చి కుదురుద్దని? అట్లాంటి ఊహించాం కదా. కానీ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయాల్సిన ధైర్యం ఉండాలా. మనం నాకేట్ అయిందా, లేకపోతే నాకు నువ్వు కూడా అంటారా అని అనుకోవద్దు. మనం యూ షుడ్ వర్క్ విత్ క్లీన్ హార్ట్. సార్ లాస్ట్ గా ఒక్కటి అడుగుతాను సార్, మీకు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయాలనే ఆలోచన ఉందా? అసలు ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ గారితో నేను కూర్చొని మాట్లాడినప్పుడు, రాజకీయాల్లో అంటే జనసేన పార్టీలో చేరడం అనేది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే. వినండి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే. అప్పుడు చాలా క్లియర్ గా చెప్పడం, మేము వ్యవస్థ పరంగా, ఆర్గనైజేషన్ పరంగా హెల్ప్ చేయడానికి మీరు మమ్మల్ని ఎట్ట వాడుకుంటే అట్లా మేము చేయడానికి రెడీ. అంతేగాని ఎలక్టరల్ పాలిటిక్స్ అంటే నిలబడ్డం, ఎమ్మెల్యేనా ఎంపీయా ఇంకోట అటువంటి వాటిలో అడుగు పెట్టబోను. ఇది నేను మీ ఛానల్ ద్వారా అందరికీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఎలక్టరల్ పాలిటిక్స్ లో ఉండను. ఓన్లీ జనసేన పార్టీకి ఏ విధంగా నన్ను కళ్యాణ్ గారు వాడుకుంటారు, ఏ విధంగా నేను సేవ చేయగలను అంతవరకే చేస్తాను. కానీ దాన్ని మించి ఎటువంటి రాజకీయాల్లోకి, ఎలక్టరల్ పాలిటిక్స్ లోకి పోబోను. సమస్య లేదు. ఎందుకని అడిగానంటే సార్, నేను అంటే మీ మీద ఆరోపణలు వచ్చాయి, మీరు ఒక వర్గాన్ని క్రియేట్ చేశారు, మీరు ఒక వర్గానికి ఇది అది అని అంటే, మీకు పోటీ చేయాలన్న ఆలోచన ఉంటే మీరు ఇంకొక వర్గాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు చాలా క్లియర్ గా పోటీ చేసే అవకాశమే లేదన్నప్పుడు ఇవన్నీ కూడా మీరు ఎందుకు చేస్తారు పార్టీ కోసం? మీకు ఒక వర్గం విషయం వచ్చినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. నేను మీకు నెల్లూరులో కొన్ని కాన్స్టిట్యున్సీస్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు ఉదయగిరి అనే ఒక నియోజకవర్గం ఉంది. ఉదయగిరిలో దానికి పిఓసి వచ్చి కొట్టే వెంకటేశ్వర్లు అని వస్తున్నాడు. నాకు బాగా కావాల్సిన వ్యక్తి, మంచి సౌమ్యుడు, పార్టీకి కట్టుబడిన వ్యక్తి కూడా. ఓకే, పార్టీకే కాదు మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర వ్యక్తి, అందరికీ బాగా తెలిసినాడు, మెగా అభిమాని, మంచోడు మనిషి. కానీ ఆయన ఉదయగిరికి చెందినవాడు కాదు. ఓకే, అతన్ని అప్పట్లో మనుక్రాంత్ రెడ్డి ఈ ఒక వ్యక్తిని మీద కచ్చి తీసుకోవడానికి అతన్ని తెచ్చి పిఓసిగా ఇచ్చారు.
ఓకే, రైట్. అక్కడ మరో వ్యక్తి ఉన్నాడు, భోగినేని కాశీరావు అనే వ్యక్తి. ఓకే. అతను అమెజాన్లో పనిచేస్తున్నాడు. అంటే నేను చెప్పకూడదు ఆయన శాలరీ, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 7 figure శాలరీ, నాట్ 6 figure, 7 figure శాలరీ. అంత పెద్ద పొజిషన్లో ఉంటూ క్షేత్రస్థాయిలో వాళ్ళ గ్రామంలో పోయి పనిచేస్తూ 3 మండలాల్లో గట్టి పట్టు సంపాదించుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ ప్రజారాజ్యం నుంచి ఉంటా కంటెస్ట్ కూడా చేశారు ప్రజారాజ్యంలో. వాళ్ళ క్షేత్రస్థాయిలో మంచి పట్టు ఉంది. నువ్వు విలేజ్కి పోతే 10 మందిని పిలిచి పలకరించి, పేరు పెట్టి పలకరించే ఒక ఇది ఉంది. నేను రాజకీయంగా ఆలోచించినప్పుడు కాశీరావు అనే అతన్ని కలుపుకోపో అని చెప్పాలా, లేకపోతే నువ్వు పిఓసి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చెప్పమని చెప్పాలా? కోటి వెంకటేశ్వర్లు చాలా మంచి వ్యక్తే, కానీ పార్టీకి ఎక్కువ ఉపయోగపడేది కాశీ అనే అతను. ఎందుకంటే వాళ్ళకి రాజకీయంగా క్షేత్రస్థాయిలో వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంది, 2-3 మండలాల్లో బంధుత్వాలు ఉన్నాయి. అతను బ్రహ్మాండంగా ఏ గ్రామానికి పోయినా 10 మందిని పిలిచి పలకరించే శక్తి ఉంది. సొంతంగా డబ్బులు పెట్టుకొని రాజకీయం చేసే కెపాసిటీ ఉంది. రెస్పెక్ట్ కమాండ్ చేసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని కలిపి పనిచేయడం అని చెప్పి చేసింది నేను తప్పు. మీకు ఎలాగే ఇంకో నియోజకవర్గం గురించి మాట్లాడు. కోవూరులో సప్పిడి శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి, అతను పిఓసిగా ఉన్నారు. అతను పిఓసి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న 5 మండలాధ్యక్షుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి, కోవూరులోని జనసైనికులందరినీ ఒక దగ్గర పెట్టి ఒక మీటింగ్ ఒక్కటన్నా పెట్టాడా అని ఇవాళ మీరు పోయి కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోయి కనుక్కోండి, చెప్తారు ఏందో విషయం. నేనేం చెప్తున్నాను, మరి అటువంటి వ్యక్తిని మీరు పిఓసిగా పెట్టి దానికి గాను దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. హరిరెడ్డి అని మా ఇందుకూరుపేట మండలం, అతను ఎలక్షన్స్ ముందర కూడా బ్రహ్మాండమైన పాదయాత్ర 1000 మందితో మొత్తం ఒక 20 గ్రామాల పాదయాత్ర చేశాడు. అలాగే మన నెల్లూరు జిల్లా ఐటీ కోఆర్డినేటర్ నక్కల శివకృష్ణ, ఇద్దరు కూడా కొడవలూరు మండలం, అతను కూడా కోవూరుకి చెందిన ఆయనే. అతను ఒక పెద్ద రాజయాగం చేసి కళ్యాణ్ గారి కోసం ఆ చుట్టుపక్కలంతా కూడా గ్రామాలందరినీ కదిలిచ్చి తీసుకొచ్చినారు. వీళ్ళందరూ, ఈ శివకృష్ణ అనే అతను కూడా హీస్ సౌత్ ఇండియా మేనేజర్ ఫర్ రెడ్ హ్యాట్ లినక్స్ అనే కంపెనీ ఉంది కదా, లినక్స్ సాఫ్ట్వేర్. పెద్ద పొజిషన్లో ఉంటూ క్షేత్ర స్థాయిలో చదువుకున్న వాళ్ళు బాగా సంపాదించుకుంటూ పార్టీకి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతూ వాళ్ళ టైం దారపోస్తూ క్షేత్రస్థాయిలో పోయి పనిచేస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలా? పార్టీ మొహం చూడకుండా ఉదయం లేచి ఎమ్మెల్యే గారి ఇంట్లో పోయి వాళ్ళకి తలుపులు తీస్తా, వాళ్ళ కార్లు తలుపులు తీస్తా, వాళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటా ఎదిగే వాళ్ళు, వాళ్ళని సపోర్ట్ చేయాలా? నేను నా పార్టీ, నేను జనసేన పార్టీ వాడిని, నా సపోర్ట్ ఇప్పుడు కూడా పార్టీకి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళకే ఉంటుంది. నేను చేసిన తప్పే లేదు. నేను ఇట్లా ప్రతి ఒక్క నియోజకవర్గంలో వర్గం గురించి మాట్లాడినప్పుడు ఎవరైతే పార్టీకి నిజంగా పనికొస్తారో, ఎవరైతే పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉందో, వాళ్ళు క్షేత్రస్థాయిలో పోయి పని చేయగలరో అటువంటి వాళ్ళు నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు పిఓసి ఇచ్చారంటే ఆ రోజు ఏదో అవసరానికి ఎవరినో పెట్టారు, కానీ పార్టీకి నువ్వు పని చేయనివాడివి, ఉపయోగపడినవాడివి, నిన్ను నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇదే తప్పు అయితే కళ్యాణ్ గారు నన్ను దానికి శిక్షిస్తారంటే ఆ శిక్షకు నేను రెడీ, ఏం శిక్షకన్నా రెడీ. పార్టీ మంచి కోసం నేను పనిచేసి పార్టీకి ఉపయోగపడే వాళ్ళని నేను కానీ సపోర్ట్ చేసి అది తప్పు అని చెప్పి వాళ్ళగా నిర్ణయిస్తే ఖచ్చితంగా కూడా నేను దాన్ని, అది తప్పు అన్న దానికి నా శిక్ష చేస్తే ఆ శిక్షను నేను భరించడానికి రెడీ. కానీ నేను మాత్రం పార్టీ మంచి కోసమే, పార్టీ ఎదుగుదల కోసమే పనిచేశాను. వేములపాటి అజయ్ గారు పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తి అని చెప్పి మనం చెప్పడం కాదు, ప్రజలు ఆయన ఏం చేశారు ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఎలాంటి నాయకుల్ని తీసుకొచ్చారు ఇవి కూడా మనం ఇంకో వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏది పడితే అది మనం తెలుసుకుని, ఆయన ఎవరో చెప్పారు కదా అని మనం మాట్లాడేటం కదా, గ్రౌండ్ లెవెల్లో ఆయన గురించి ఎంక్వైరీ చేసి ఆయన మీద చేసినటువంటి ఆరోపణల మీద కూడా ఎంక్వైరీ చేసుకుని వచ్చి ఆయన గురించి మాట్లాడుతున్నాం. ఆయనకి ఎక్కడా కూడా పార్టీలో ఎదిగిపోవాలి, పార్టీలో రేపొద్దున ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి, ఇంకొకటి అయిపోవాలనే ఆలోచన కూడా ఇంత కూడా లేకుండా ఆయన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి అలాంటి వ్యక్తుల్ని కూడా పార్టీలో కొంతమంది ఒక వర్గం వాళ్ళు ఆయన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని చూడడం అనేది కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకనే ఆయన్ని ఇంటర్వ్యూ అడగగానే ఆయన ఇవ్వటం జరిగింది. చాలా వద్దు ఈ విషయాలన్నీ మనం బయట ఎందుకులే, మన వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం ఎందుకులే అన్నారు. కానీ చెప్పకపోతే ఇవి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. సో అందుకోసమే ఆయన అడగడం జరిగింది. ఏదేమైనా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఎస్